నేనెవరో మర్చిపోయినావా? మా అక్కని లవ్ చేస్తావు, ఎందుకు ఇంత టార్చర్ పెడుతున్నావు మా అక్కని? అచ్చా, ఏం పేరు మీ అక్క పేరు? మా అక్క పేరు మా అక్క పేరు తెలియకుండానే ఆమెకి లవ్ చేసి ట్రాక్ లో దింపేస్తావా? నువ్వు చెప్పు. చాలా మంది లవ్ చేసిన నేను, గుర్తులేరు నాకు నంబర్ ఆఫ్ పీపుల్స్ ఇలా కూడా. ఆమెతో అంత డబ్బులు తీసుకున్నావు మా అక్కతో, కనీసం అబ్బాయినా పే చేస్తావు చెప్పు. నువ్వు అక్క పేరు చెప్పు కదా మరి. అక్క పేరు నీకు తెలీదా? అక్క పేరు నీ అక్క పేరు నీకు తెలియదా? తెలీదు. తెలియదు మరి ఏ అక్క గురించి మాట్లాడుతున్నావు? తెలియకనే లవ్ చేస్తావా? నేను లవ్ చాలా మంది చేసిన, ఒక్కరిని కాదు. అచ్చా, పిలిపి మరి హ్యాకర్లని, పిలిపి మరి హ్యాక్ చేపినది, హ్యాక్ చేసి మొత్తం డాటా తీసుకో చేపి అంటున్నావు కదా. అంత నువ్వు కాల్స్ చెప్పడం కాదు, హ్యాకింగ్ చెప్పి అంటున్నా. ఏం పేరు నీ పేరు చెప్పు, నీ పేరు చెప్పే. కనుకో, పెట్టు 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 పెట్టే పెట్టే పెట్టు, లైవ్ లొకేషన్ పెట్టు, ఎంతసేపు పెడతా పెట్టు. మరి డైరెక్ట్ పెద్ద ఎమ్మెల్యే ఎంపీది హ్యాక్ చేయొచ్చు, ఫోన్ అయిపోతుంది కదా. నా దాంట్లో హ్యాక్ చేస్తే రూపాయి ఉండదు అందులో నీకు. నాది హ్యాక్ వస్తే నా దాంట్లో రూపాయి ఉండదు నీకు, ఏం దొరుకుతుంది? అదే హ్యాకింగ్ అయినా ఖర్చులు గిట్ట రావు నీకు అందులో, అర్థమైందా? కట్టా అకౌంట్ లో రూపాయి ఉన్నది, మైనస్ 10,000 కట్ చేయి. చేపి చేపి చేపి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. ఇక్కడ రికవరీ మేడం పేమెంట్ కట్టకపోతే నీ ఫోన్ హ్యాక్ చేపిస్తా, నీ యొక్క లొకేషన్ తీపిస్తా అని చెప్పేసి కస్టమర్ని భయపెడుతుంది. సో వీడియో చివరి వరకు వినండి, ఏ విధంగా హ్యాండిల్ చేశానో ఈ వీడియోలో మీరు వినొచ్చు. సో వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. Sir, you said that you will make the payment by today. I said I will try. Also. Hello. I said I will try, madam. Sir, you said you will try, but you won't try. I know this, sir. I tried, madam. I tried enough. I tried all the ways possible. Okay, make the payment of like 1,500 or 2,000 something, right? Madam, I don't have single penny in my wallet. Hello. I don't have a single penny in my wallet, madam. I am struggling to feed myself. Sir, don't say like that. Madam, this is reality. This is a ground reality. What I am facing right now. 30,000 and you are not paying on. I will pay, madam. I will take some time and I will clear the amount. Well, sir, it's already more than 4 months. Are you listening or not, madam? Sir, I am listening only. Wait a minute. Hello. Hello. Sir. Yes, sir. Yeah, tell me, sir. So మీకు తెలుగు కూడా వచ్చా? ఓకే. తెలుగు. చెప్పండి, ఏం ప్రాబ్లం, ఏమైంది? ప్రాబ్లం మల్టిపుల్ డిఫాల్ట్ అయినాయి, ఫండ్ ఇష్యూ ఉంది, కట్టలేకపోతున్నా. ఓకే. అది ప్రాబ్లం. ఎన్ని డేస్ నుంచి అయింది సార్ మల్టిపుల్ డిఫాల్ట్ అని చెప్పి? 6 months అయింది సార్. ఇప్పుడు కడతారు, చెప్పండి ఏమైంది, ప్రాబ్లం ఏమైంది మీకు? ఓవర్ లివరేజ్ సార్, ఫండ్స్ ఇష్యూ ఉన్నాయి. ఎప్పుడు కడతావు అది చెప్పు, నీ ఓవర్ లిమిట్ అంతా చాలు, ఎప్పుడు కడతావు అది చెప్పు ఫస్ట్. నువ్వు చక్కగా మాట్లాడతారా, అర్థమైందా? ఏదో ఇంట్లో పిల్లలతో మాట్లాడుతున్నావు, ఇంట్లో వాళ్ళతో మాట్లాడినట్టు. పిల్లలతో పడుకోబట్టి ఇవ్వు, మరి ఏం చేస్తావు? మరి చదువుకున్నావు అమ్మాయి అంత మంచి మాట్లాడుతూ నేను మాట్లాడతా, ఒకటే స్టైల్ కాదు నాకు. స్టాండర్డ్ మాట్లాడుతున్నావు నువ్వు, అర్థమైందా? మాట్లాడుతున్నావు అదే అంటున్నా, నీ స్టైల్లో నేను మాట్లాడతా అంటున్నా. నీకు ఒక్కరికి వస్తా ఇంకొక స్టైల్, అది మంచిగా పక్క పెట్టు నువ్వు, అర్థమైందా? ఏంది అసలు మాట్లాడ కస్టమర్ తోటి మీరు. నువ్వు చెప్పు, అంత పేమెంట్ తీసుకొని పేమెంట్ చేయకుండా అట్లే ఉంటే ఎట్లుంటది చెప్పు. నువ్వు ఒక్కరికి వస్తుంది పేద తురుముకాని అనుకుంటున్నావు ఏంది నువ్వు, అర్థమైందా? నీ స్టైల్లో నీకన్నా డబల్ స్టైల్ మాట్లాడతా. ఏందే ఏదో పార్ట్ పేమెంట్ అన్న తీసుకోవాలి, అమ్మాయి అంత మంచి మాట్లాడుతుంది. అంత మంచిగా నువ్వు మాట్లాడి పేమెంట్ చెప్పు, ఏం చేస్తావు చెప్పు. నువ్వు చేయాల్సింది చేస్తా. సరే చేయకన్నా, ఒక నిమిషం. ఆర్టీపీ పేమెంట్ రాసుకోడా, చేయకాదు పేమెంట్ ఆర్టీపీ రాసుకో, ఆర్టీపీ రాసుకోడా పేమెంట్. నేను రాయాను అక్కడ, రాయా? ఏం రాయాను నీకు ఇప్పుడు. నెక్స్ట్ నువ్వు 10 నిమిషాల్లో నీకు ఫోన్, నువ్వు ఎవరికైనా ఫోన్ చేసుకో భయ్, నా దగ్గరికి రావను, లాస్ట్కి వస్తే, అర్థమైందా? ఈ సర్నేమ్ మ్యాచ్ అయ్యేతోటి నువ్వు ఏం లీగల్గా చెప్తున్నావు కదా, వాడికి వీడికి కాల్ చేసిన ఫరక్ కూడా పడదు. ఇంకేం ఇస్తావు చెప్పు, చేయరా? ఎవరికి ఇస్తుంది? సోషల్ మీడియాలో వస్తుంది, ఆడియో కంప్లీట్ రికార్డ్ అవుతుంది, అర్థమైందా? అదే నువ్వు నాకు భయపెడుతున్నావు, వాడికి వీడికి కాల్ చేస్తాను. చాతగాని పనులని చేసి ఫస్ట్ ఉంటావు కాను, చిల్లర పని చేసేట్లా ఫస్ట్ ఉంటావు అంటున్నావు. చదువుకున్నావా లేకపోతే ఎట్లా? చదువుకున్నాడంటే
చదువుకున్నావా వేలుముద్ర వేసినావా? అయిపోయింది, డబ్బులు లేక పే చేయలేదు. చదువుకున్నావా వేలుముద్ర వేసినావా? ఏదో అమ్మాయి మాట్లాడుతుంటే నువ్వు వచ్చి మధ్యలో వచ్చి ఏదో ఏదో పీకి పాడేస్తున్నట్టు మాట్లాడుతున్నావు కదా. అట్లా పంపించమంటే కోడ్ ఆఫ్ కండక్ట్ వాట్సాప్ నెంబర్ పంప ఏం చెప్పు రిఫరెన్స్ నెంబర్ ఉంది, నీకు ఆల్రెడీ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేయి. అంతేగాని వాట్సాప్ నెంబర్ ఎందుకు ఇస్తా నీకు చెప్పు. ఎక్కడ పని చేసేది ఆగు, ఏదో బ్లూ కలర్ ట్యాగ్ వేసుకుని ఉన్నావు, ఏంది నువ్వేంది నీకు అదేం నాకు. నువ్వు 4-5 సైబర్ టూల్స్ వాడి నాకు భయపెట్టగడ, అర్థమైందా? 4-5 సైబర్ టూల్స్ వాడి నన్ను భయపెట్టక అంటున్నా. ఏదో సైబర్ ఎక్స్పర్ట్ లాగా, నువ్వు సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ లాగా, ఓకే, ఎథికల్ హ్యాకర్ లాగా బిల్డప్ ఇయ్యకు నువ్వు. నా ఈమెయిల్ ఐడి ఎంట్రీ చేసి, నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ తీసి, నా యొక్క నౌకరీ ప్రొఫైల్ తీసి, ఇవన్నీ బచ్పన్లు ఆడుకున్నాం. బైసా బంద్ చేసుకో అన్ని చెప్తున్నా. అదే చెప్తున్నా కదా. నేనేమంటున్నా, 4-5 సైబర్ టూల్స్ వాడి, సైబర్ సెక్యూరిటీ టూల్స్ వాడి నా డేటా ఫెచ్ చేసి నువ్వేదో ఏదో హ్యాకర్ లా ఫీల్ కాకు, అర్థమైందా? ఏదో సైబర్ ఎక్స్పర్ట్ లా ఫీల్ అవుతున్నావు అంటున్నా నువ్వు. ఓకే, నువ్వు నాకు ఎవరికి ఫోన్ చేసినా ఫరక్ పడినప్పుడు నువ్వు ఎన్ని డేటా ఇస్తే ఏం లాభం చెప్పు. నువ్వు ఇదే స్టైల్లో నువ్వు భయపెడదామని చూస్తావా చెప్పు. నువ్వు పేమెంట్ కట్టించుకుంటావా ఇదే స్టైల్లో భయపెడతావు కస్టమర్కి? ఒకటే చెప్తున్నావు. నువ్వు ఏ టూల్స్ రన్ చేస్తావో చెప్పు, సైబర్ టూల్స్ చెప్పనా? పెద్ద నువ్వు హ్యాకర్లా ఫీల్ కాకు నువ్వు. అదే చెప్తున్నా నేను. నాకు ఏదో భయపెట్టి నువ్వు నాకు తెలియని విషయాలు నువ్వు చేసినట్టు ఏకీడ నువ్వు రాకెట్ ఎక్కడ మూన్ ల్యాండింగ్ చేసి ఎక్కడికి టెక్నాలజీ తెచ్చి నా దగ్గర డీటెయిల్ తీసినట్టు 4-5 టూల్స్ రన్ చేసి పెద్ద హ్యాకర్లా ఫీల్ అవుతున్నావు నువ్వు. అర్థమైందా? నువ్వు కస్టమర్ ఎవరిని భయపెట్టినా వాడిని భయపెట్టాలి. నేను నీట్గా మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఏదో పిక్చర్లోకి వచ్చి నువ్వు హీరోయిజం చేయకీడ. హీరోయిజం చేయకంటున్నా. నువ్వు నార్మల్గా రికవరీ చేయవు. నువ్వు ఏం పర్సనల్ సినిమా ఛాన్స్ ఇస్తావా? నాకు సినిమా ఛాన్స్ ఇస్తావా? లేదా నువ్వు డైరెక్టరా? ఫస్ట్ నీ ఫేస్ అద్దాలు చూసుకో, వాష్రూమ్ పోయి. ఫస్ట్ నీ ఫేస్ అద్దాలు చూసుకో, వాష్రూమ్ పోయి. అర్థమైందా? ఆర్టీపీ పేమెంట్ ఇస్ ఆర్టీపీ అడ్వాన్స్. కంగ్రాచులేషన్స్. మాట్లాడు ఉంటే. హలో చెప్పండి. ఏం చేస్తున్నావు అన్న? ఎవరు? నేనెవరో మర్చిపోయినావా? మా అక్కని లవ్ చేస్తావు, ఎందుకు ఇంత టార్చర్ పెడుతున్నావు మా అక్కని? అచ్చా, ఏం పేరు మీ అక్క పేరు? మా అక్క పేరా? మా అక్క పేరు తెలియకుండానే ఆమెకి లవ్ చేసి ట్రాక్ లో దింపేసావు. నువ్వు చెప్పు. చాలా మంది లవ్ చేసిన నేను, గుర్తులేరు నాకు. నంబర్ ఆఫ్ పీపుల్స్ ఇలా కూడా. ఆమెతో అంత డబ్బులు తీసుకున్నావు మా అక్కతో, కనీసం రూపాయి పే చేసావు చెప్పు నువ్వు. అక్క పేరు చెప్పు కదా మరి. అక్క పేరు నీకు తెలీదా? అక్క పేరు నీ అక్క పేరు నీకు తెలియదా? మీ అక్క పేరు నీకు తెలియదా? తెలీదు. తెలియదు మరి ఏ అక్క గురించి మాట్లాడుతున్నావు? తెలియకనే లవ్ చేస్తావా? నేను లవ్ చాలా మంది చేసిన, ఒక్కరిని కాదు. లవ్ చాలా మంది చేస్తావా? యా. నువ్వు అంత అందగాడివా? నువ్వు కూడా పడతావా లవ్ లో? నేనా? పడట్లే. ఆల్రెడీ నేను లవ్ లో పడ్డానులే గానీ. పడ్డావు? ఇలాంటి వాడికి అయితే అసలు నేను పడనులే గానీ. అవునా? హలో అన్నా చెప్పన్నా. కాదన్నా, నీకేమన్నా కొంచెమన్నా సిగ్గు సీడు ఏమన్నా? ఏం మాట్లాడుతున్నావు చెల్లి తెలివి లేకుండా? పొద్దున ఏం తిన్నావు? ఇడ్లీ తిన్నావా గడ్డి తిన్నావా? మైండ్ ఆర్ యూ సెన్సస్ బాగా పనిచేస్తున్నా లేకపోతే సెన్సస్ వర్క్ చేయట్లేదా? కాదన్నా, నువ్వు కనీసము కరెక్ట్ గా అదే నీకు తెలివి లేదా? నీకు అసలు మీ అక్క గురించి నాకు చెప్పు ఒకసారి. మీ అక్క నంబర్ చెప్పు. ఇంకిత జ్ఞానం కూడా తెలీదా అన్నా నీకు? ఏంది అది? ఫోటో అన్ని నాకు పెట్టండి సార్. వాడికి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాను, వాడికి అన్ని ఫోటోస్ అన్ని. అచ్చా, సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ ఐడియా ఉన్నాయి కదా అన్నా? సైబర్ ఉంది, అన్ని ఉన్నాయి, అంత తెలివి బుద్ధి ఉంది, కడుపు అన్నమే కదా. సైబర్ టూల్స్ 4 రన్ చేసి అందరు హ్యాకర్లా ఫీల్ అయిపోతారు మీరు 4 రూమ్ల మధ్యలో కూర్చొని. కాదు, అంతేనా? హ్యాకర్స్ అయితే నీతో ఎందుకు మాట్లాడతారు? వాళ్ళు అవుడే. ఏం మాట్లాడుతున్నావే సిగ్గు లేకుండా? ఏమింటారు నువ్వు చెప్పేది? నువ్వు చెప్పే మంచి మాటలని చెప్పేసి నువ్వు వినా? తెలివి లేకుండా మాట్లాడుతున్నావు. నీ ఎక్కడ లవ్ చేసినట? నీ ఎక్కడ మరి అయిపోతుంది కదా, తీసుకోమని చెప్పు, డబ్బులు ఇచ్చింది కదా. అరే నీ ఎక్కడ లవ్ చేస్తున్నావు కదా, పంపు కదా మరి, డబ్బులు ఇచ్చేస్తా. ఎన్ని తీసుకున్నాను? మీ ఎక్కడ పంపు. సెండ్ యువర్ సిస్టర్. సెండ్ యువర్ సిస్టర్. సెండ్ యువర్ సిస్టర్. కాదన్నా, నిన్నెందుకు హ్యాక్ చేశారన్నా చెప్పన్నా? ఏంది? నువ్వేమన్నా అమ్మాయి నా కొడుకువా లేకుంటే జమీందర్ కొడుకువా? ఏంది? ఏం మాట్లాడుతావు? తెలుగులో మాట్లాడే, చక్కగా మాట్లాడు. నువ్వు తీసుకున్న డబ్బులే ఇవ్వలేదు. ఏ డబ్బులు? ఏ డబ్బులు? ఏ డబ్బులు? నిన్నే హ్యాక్ చేసి మేమేం చేస్తాం
ఏ డబ్బులు అంటున్నా 4-5 సైబర్ టూల్స్ రన్ చేసి ఓకే నువ్వు హ్యాకర్లా ఫీల్ కాకండి అందరు మీరు అర్థమైందా నా ఈమెయిల్ ఎంట్రీ చేసి ఓకే ఏ అకౌంట్స్ ఉన్నాయి సోషల్ మీడియా అకౌంట్స్ పెద్ద మీరు హ్యాకర్లా ఫీల్ కాకండి అంటున్నా అందరు ఇప్పుడు రేపు అందరు చేస్తున్నారు అవి హ్యాకర్లా ఫీల్ కాకండి మీరు ఓకే ఇందాక ఒక తోపు మాట్లాడండి కదా హ్యాకర్లో ఫీల్ అయ్యేది కాదు. ఇందాక ఒక తోపు మాట్లాడండి కదా వాడేదో హ్యాకర్ అని కొట్టినాడు సిగ్గులేదరా నీకు? సిగ్గు చాలా ఉంది కావాలంటే చెప్పి పార్సల్ పంపిస్తా నీకు ఎంత కావాలి నీకు నీకు లేకపోతే చెప్పి పార్సల్ పంపిస్తా సిగ్గుపడుతున్నా సిగ్గేస్తున్నా నీతో మాట్లాడితే లేదు లేదు చాలా సిగ్గేస్తుంది చాలా సిగ్గేస్తుంది స్వామి, ఎంత మోసినా కూడా సిగ్గు లేకుండా చాలా 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 కామెడీగా మాట్లాడుతున్నావు పెట్టడానికి ఏం ప్రాబ్లం రా? ఆడపిల్ల పోయి నీకే సిగ్గు లేనప్పుడు ఓకే నాకెందుకు మాట్లాడడానికి సిగ్గు చెప్పు నువ్వే ఇట్లా బరితెకి ఇచ్చినప్పుడు పైసల కోసం చాలా పనులు ఉన్నాయి కదా ఇలాంటి పనులు ఎందుకు చూస్ చేసుకున్నావు అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉందా లేకపోతే ఫ్యామిలీ సపోర్ట్ ఉందా లేకపోతే ఇలా బాగా అనిపిస్తుందా నీకు ఫ్రీగా మాట్లాడితే డబ్బులు వస్తాయని చెప్పి అనిపిస్తుందా ఎట్లా ఫీల్ అయినావు నువ్వు చెప్పు నీకు ఇట్లా మోటివేట్ చేసింది వాట్ ద పాయింట్ దట్ మోటివేటెడ్ యూ అరే నిజంగా నువ్వు కడుపు అన్నం తినలేదురా. నువ్వు తింటున్నావు ఏంది మరి నువ్వు కూడా గడ్డి తింటున్నావు కదా నీలాగా అందరూ గడ్డి తిన్నారు కదా నేనైతే అన్నం తింటా అన్ని తింటా కానీ నువ్వైతే అన్నం తినవు నాకు అర్థమైపోయింది ఎక్కడన్నా గుర్తుంటారే మీ అక్క పంపిగా ఇచ్చేస్తా కదా మీ అక్క డబ్బులు ఇచ్చేస్తా కదా కూడు కదా నువ్వు మీ అక్క డబ్బులు ఇచ్చేస్తా కదా వచ్చింది ఒరిజినాలిటీ బయటికి వచ్చింది మెల్లమెల్లగా వస్తుంది ఒరిజినాలిటీ నాతో మాట్లాడితే ఫస్ట్ పాలసీ ఉంటుంది లాంగ్వేజ్ ఓకే తర్వాత మొత్తం కోటింగ్ వెళ్ళిపోతుంది బయటికి వచ్చేస్తుంది తర్వాతనే ఇప్పటి వరకు ఇట్లా మాట్లాడుతున్నా. బయటికి వచ్చేస్తుంది అంటున్నా మెల్లతో మాట్లాడితే అంతే అనమాట స్టార్టింగ్లో రాకుండా కొద్దిగా లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తుంది ఒరిజినాలిటీ మీరు అందరు ఒరిజినాలిటీ బయటికి వస్తుంది కాదు కాదు లేదు మీ అక్కను పంపించే అయిపోతుంది రైట్ ఒకటి చెప్తున్నా మీ అక్క దగ్గర డబ్బులు తీసుకొని చెప్పాము కదా పంపించేయు ఈరోజు నైటే పంపించేయి డబ్బులు ఇచ్చేస్తా ఓకేనా ఎవరిని పంపించాలా? మీ అక్క లవ్ చేస్తా చెప్పావు కదా పంపించేయి ఆహా. నాకిడ మీ అక్క మొహం రాలనిపిస్తుంది పంపిస్తే డబ్బులు తీసుకెళ్ళిపో ఈ మొహానికి మాకు ఒకటే తక్కువ. నువ్వు చెప్పినావు కదా మరి ఆల్రెడీ మా అక్క దగ్గర డబ్బులు తీసుకున్నావు అని కాళ్ళ చెప్పినావు సరే వీడు వర్క్ చేస్తా ఉండేది సైబర్ టూల్స్ పడతావా మళ్ళా 4-5 చెప్పుదాం అంటే అక్కడికి సైబర్ టూల్స్ పడతావా గుద్దమిద్దని పంపిస్తా రమ్మని ఏజెంట్ ఈ రికార్డింగ్ పెట్టుకొని రే నీకు మర్యాదగా ఉండదు చెప్తున్నా. గుద్దమిద్దని పంపిస్తా అంటున్నా ఏజెంట్ పంపు నువ్వు వీడికి ఇట్లా మాట్లాడినావు ఆల్రెడీ పగిలిపోతుంది నీకు చెప్తున్నా. నువ్వు రా అంటున్నావు కదా పంపించేస్తా. నీకు పగలగొట్టి పంపించేస్తా అర్థమైందా ఎక్స్ట్రాల్ చేసావు. పగలగొట్టి పంపించేస్తా అంటున్నా నీకు ఎవడే నీకు చెప్పింది నువ్వు టెలికాలరా లేకపోతే ఏం పని చేస్తున్నావు బొగ్గు పనులని చేసుకుంటా బోగు పండుగ బొగ్గు పనులు చేస్తున్నావు వాడు కూర్చొని నువ్వు టెలికాలింగ్ కానీ కోడ్ ఆఫ్ కండక్ట్ తెలియదు బ్యాంకింగ్ రూల్స్ తెలియదు నేను ఎవడ కూర్చోబెట్టినా అక్కడ తెలివి లేనాడు వాడికి తెలివి లేదు నీకు తెలివి లేదు వాడికి తెలివి రాకనే నిన్ను సైలెంట్ కి పెట్టాడు. నాకు తెలివి ఉంది అచ్చా నువ్వేదో తురుముకాని అనుకున్నది నువ్వు మాట్లాడుతున్నావే నువ్వేదో పీకి పడేస్తావని ఏం చేయలేవు నువ్వు నన్ను కాదురా కాదురా నిన్నేం అరే ఏందే ఏం మాట్లాడతావే నువ్వు తెలివి లేకుండా చదువుకున్నావు కదనే చేసేటట్టుంటే అక్కడికి చదువుకున్నావు కదనే చదువుకున్నావా లేదా చదువుకున్నావా మళ్ళీ ఎక్స్ట్రా చదువుకున్నావా లేదా అంటున్నా చెప్పు కదా లేకపోతే వేలిముద్ర వేసినావా మేనేజర్ అంటే వేలిముద్ర వేసినావా చదువుకున్నావా వేలిముద్ర వేసినావా చదువుకున్నావా చెప్పు నేను అవునుమేమన్నా వేలిముద్ర వేసినావా చదువుకున్నావా చెప్పు నేను వేలుముద్రే వేలిముద్ర వేసినావా చదువుకున్నావా సంతకం పెడతావా నీట్లాగా నేను సైన్ పెడతావా లేకపోతే వేలిముద్రనా ముంచేదాన్ని. సైన్ పెడతా నీ కొంపలు ఎంత ఆల్రెడీ మీ అక్క కొంప ముంచుతున్నావు కదా మీ అక్క పేరు తీసుకొని ఆ? దానికంటే వాల్యూ ఉండాలి. సిగ్గులేని కూడా అరే ఏం మాట్లాడతావే నువ్వు తెలివి లేకుండా తెలివి ఉందా అసలు నీకు అరే మా అన్న కూడా 20,000 జీతంతో 50,000 ఈఎంఐ కడుతున్నారా? మా అన్న పేరు మీ అన్నకు ఆ గిన్నిస్ బుక్ లెక్కి మీ అన్నను కూడా మీ అన్నను గిన్నిస్ బుక్ లెక్కిచ్చాయి పిలుస్తా ఈరోజు ఆర్డర్ పెడతా వాళ్ళకి అందరికి ఇన్ఫార్మ్ చేస్తా వీళ్ళన్న పెద్ద తోపంట 20,000 తోటి 50,000 కడతారంట లీగల్ వచ్చినా ఎవరు వచ్చినా కూడా మూసుకొని అన్ని మూసుకొని అరే ఏందో డబ్బు ఒక్కటి కాకుండా సెటిల్మెంట్ కాకుండా ఫుల్ పేమెంట్ చేస్తా నీలాంటి వాళ్ళు మాట్లాడితే మాత్రం బాగుండదు ఇట్లా అర్థమైందా కస్టమర్ తోటి ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు అది తెలివి లేకుండా మాట్లాడుతున్నావు నీ టోటల్ అవుట్ స్టాండింగ్ ఎంతో టోటల్ పే చేస్తా అర్థమైందా లేకపోతే రూపాయి కాకుండా 2 రూపాయలు అవుతుందా? ఏందో కామెడీ చేస్తున్నావు జబర్దస్త్ కో కామెడీ చేస్తున్నావు జబర్దస్త్ కోయే అన్నా ఓ అన్నా చెప్పినట్టు విని మర్యాదగా పేమెంట్ చెయ్యన్నా. పేమెంట్ ఆర్టీపీ చెల్లి రాసుకోవాడా అన్నా ఏంటన్నా? పేమెంట్ ఆర్టీపీ చెల్లి అనడికి నాకు సిగ్గేస్తుంది అట్లా బిహేవ్ చేస్తున్నావు నువ్వు. నాకంటే అన్నయ్య అనడానికి అసలు నోట్లో నుంచి నీకు సిగ్గే లేదా సిగ్గే లేదా ఇంకేం మాట్లాడతావు అర్థమైందా లేకనే అన్నా ఇంతసేపు నా వరకు వచ్చిందంటే నువ్వు ఎంత లౌడే పనులు చేస్తుంటేనే కదా నా వరకు నువ్వు నీ వరకు వచ్చింది నీతో కూడా కాదని చెప్తున్నావు కదా నీలాంటి వాళ్ళు చాలా మంది వచ్చారు వచ్చారన్నా. ఎందుకు రాన్నా ఇంత నీలాంటి వాళ్ళు చాలా మంది వచ్చారు 4 సైబర్ టూల్స్ వాడి ఏదో హ్యాకర్ లా ఫీల్ అయిపోయారు వాళ్ళందరూ అందరికి ఆర్టీపీ అయింది పేమెంట్ అక్కడ చేపిల్లా చెప్పు 4-5 హ్యాకర్ సైబర్ టూల్స్ వాడి ఇది సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ లాగా ఫీల్ కాకుండా అక్కడ అర్థమైందా ఫోన్ అన్నా పగిలిపోలా నీకన్నా పేమెంట్ అన్నా మూసుకోవాలన్నా చేయలే హ్యాకింగ్ చేపిల్లా
అచ్చా ఫీల్ అవుతున్నా చేపిలా చెప్తా పిలిపి మరి హ్యాకర్లని పిలిపి మరి హ్యాక్ చేపినది హ్యాక్ చేసి మొత్తం డేటా తీసుకో చేపియాలా చేపి అంటున్నావు కదా చేపించి నీకు ఒక 1 అవర్ తర్వాత నీకు మళ్ళీ కాల్ చేస్తాను అంత నువ్వు కాల్స్ చెప్పడం కాదు హ్యాకింగ్ చెప్పి అంటున్నా ఏం పేరు నీ పేరు చెప్పు నీ పేరు చెప్పే ఫోన్ నువ్వు ఫోన్ పెట్టేకు నువ్వు అంతా తురుముకాని అనుకుంటున్నావు కదా ఫోన్ పెట్టేకి మాట్లాడు నా ఫోన్ తీసుకోపా 1 నెంబర్ హ్యాక్ చేపిస్తా మాట్లాడు అది కాదే అది తీసుకో హ్యాక్ చేపిస్తావా హ్యాక్ చేపిస్తా అట్లా ఉందా 1 నెంబర్ చెప్పరా అప్పుడే ఇమీడియట్ గా ఆగే నీకు చెప్తాను మరి డైరెక్ట్ పెద్ద ఎమ్మెల్యే ఎంపీది హ్యాక్ చేయొచ్చు ఫోన్ అయిపోతుంది కదా నా దాంట్లో హ్యాక్ చేస్తే రూపాయి ఉండదు అందులో నీకు నాకేం పనిరా నాది హ్యాక్ వస్తే నా దాంట్లో రూపాయి ఉండదు నీకు ఏం దొరుకుతుంది అదే హ్యాకింగ్ అయినా ఖర్చులు గిట్ట రావు నీకు అందులో అర్థమైందా నెంబర్ చెప్పు ఫాస్ట్ గా చెప్పు మ్యాచ్ పెట్టేస్తాం ఉండట్లే ఏమేమి ఆధార్ మీద ఏమేమి బ్యాంకులు ఉన్నాయో అవన్నీ ఈ రోజు మ్యాచెస్ పెట్టిస్తాం ఉండు మంత్ ఎండ్ కదా మీకు ఎంత కావాలో యాప్లో ఎంత చూడు అంత ఫస్ట్ అచ్చా హ్యాక్ చేస్తావా నువ్వు నువ్వు ఆగరా ఏందే నువ్వు ఆగేది హ్యాక్ చేయి తొందరగా 1,17,450 ఉంది కదా యాప్ లో ఎంత ఉందో అంతా కట్ అయ్యేంత వరకు వాడు ఊరుకుండేదే లేదు ఫస్ట్ పెట్టు అది మ్యాచ్ ఈరోజు పెట్టిస్తే ఏం పెడతావు మ్యాచా ఆటో డెబిటా ఏ నెంబర్ చెప్పవే ఎక్కడెక్కడ పెట్టాలో లింక్డ్ఇన్ లోనో ప్రతి దాంట్లోనూ పెట్టిస్తే చెప్తాం సరే నేను కూడా ఈ ఆడియో మొత్తం తీసుకెళ్ళి సోషల్ మీడియాలో పెట్టి ట్విట్టర్ లో పెడతా ట్రెండింగ్ చేపిస్తా అర్థమైందా ఫ్లోట్ మొత్తం ఫ్లాట్ అయిపోలే ఫ్లోట్ కాదు ఫ్లాట్ అయిపోలే అంటా నీ ఆడియో వస్తుందిలే యూట్యూబ్ లో నీ ఆడియో యూట్యూబ్ లో వస్తుంది అంటున్నా అక్కడిక్కడ కాదు యూట్యూబ్ లో వస్తుంది డైరెక్ట్ యూట్యూబ్ లో వస్తుంది నీ ఆడియో అంటున్నా ఈరోజు లింక్ షేర్ చేస్తా సాయంత్రం రెడీగా ఉండు అంటా నీలాంటి లఫుడ్ పనులు అన్ని బయటికి వస్తాయి నీకు అర్థమైందా నీలాంటి నీ నోడల్ ఆఫీసర్కి ప్రిన్సిపల్ నోడల్ ఆఫీసర్కి అందరికి వెళ్తుంది ఆడియో ఇది ఆర్బీఐకి వెళ్తుంది ఓంబుడ్స్మెన్కి వెళ్తుంది నువ్వు అనుకుంటున్నావేమో కానీ చాలా ఇస్తావు నేను కూడా చాలా చేయగలుగుతా నువ్వు కాంటాక్ట్ లిస్ట్ ఏమన్నది చెప్తున్నా కదా ట్విట్టర్ లో ట్రెండింగ్ అయితే ఆడియో కాదు వేరే ఒకటి ఆల్రెడీ ఆడియో ఒకటి ట్రెండింగ్ చేసిన చూస్తావు కదా ఈరోజు నువ్వు సాయంత్రం ఏం పేరు నీ పేరు చెప్పే నీ పేరు ఏమైనా సినిమా హీరోయిన్ వేను మన గుర్తుపడడానికి నీ వాయిస్ ఇది సినిమా హీరోయిన్ అనుకుంటున్నావు ఏంది నువ్వు సెలబ్రిటీ అనుకుంటున్నావా 4 గోడల మధ్యలో కూర్చొని సెలబ్రిటీ అనుకుంటున్నావా ఏంది ఏందే డెబిటా ఏంది కట్టా అకౌంట్ లో రూపాయి అయినది మైనస్ 10,000 కట్ చేయి వస్తున్నాయి అట్లా ఏందే అందరు ఉన్నారు పెట్టి నీ ఈరోజు సైబర్ క్రైమ్ లో రిపోర్ట్ రాకపోతే నువ్వు కదా ఈ నంబర్ కాల్ రికార్డింగ్ అన్ని వెళ్తాయి నీ ఐపీ అడ్రస్ చెప్పే నీ ఐపీ అడ్రస్ మొత్తం ట్రాక్ అవుతుంది అంటున్నా బయటికి వస్తావు ఇన్నాళ్ళు చేసిన పనులన్నీ నీకు ఈరోజు శుభం కార్డు పడుతుంది నీకు ఈరోజు ముగింపు కార్డు పడుతుంది అంటున్నా అన్ని పనులకు నువ్వు ఇన్ని రోజులు ఎంతమంది కస్టమర్లకు ఇబ్బంది పెట్టినావో ముగింపు కార్డు పడుతుంది నువ్వు ఎంతమందికి తీయే నువ్వు పెద్ద తీయే కాంటాక్ట్ లిస్ట్ తీయు ఆ చుట్టాలకు ప్రతి ఒక్కడికి 10,000 డబ్బులు అడుగు నువ్వు తీసినావా తీయే ఫాస్ట్గా తీయు సైబర్ ఎక్స్పర్ట్ అయిపోయారు మీరు సైబర్ వారియర్స్ అయిపోయారు అందరు 4 గోడల మధ్యలో కూర్చొని మీరు సైబర్ వారియర్స్ అయిపోయారు అంటే మీరు అందరూ సైబర్ 4-5 సైబర్ టూల్స్ నేర్చుకొని దాంట్లో డాటా వేసి రిలవెంట్ డాటా సోషల్ మీడియా అకౌంట్లు ఫెచ్ చేసి మరి ఏం మాట్లాడు నువ్వు మాట్లాడతావే నువ్వు చక్కగా పుట్టుంటే ఆడ కూర్చుంటానే కాదు నువ్వు అర్థమైంది కూర్చుంటానే కాదు ఆడ ఇలాంటి చిల్లర పనులు చేసేదానికి కాదు ఇలాంటి చిల్లర పైన నిత్యమైన బతుకుతున్నావు అంటే నీ ఫ్యామిలీలో నేను ఎవడు గుర్తుపట్టాడు అర్థమైందా ఫ్యామిలీలో గెంటేసి ఉంటుంది ఆల్రెడీ నీకు కనుకో పెట్టు లైవ్ లొకేషన్ పెట్టు ఎంతసేపు పెట్టు ఓకే ఫీల్డ్ పంపిస్తా రికార్డింగ్ పెట్టుకొని ఎవరిని పంపిస్తావు నాటకాలు చేస్తున్నావు ఏంది నువ్వు ఇట్లా మాట్లాడు ఇంకా నాటకాలు చేస్తున్నావు అంటున్నా లొకేషన్ తీస్తా
నీకు రూపాయి కట్టంటున్నా కదా, నువ్వు ఏం తీస్తావు అది కట్టవరా నువ్వు? నువ్వు నీకు చేతనైంది చెయ్యి అంటున్నా. ఆనకాలు చెప్తున్నా కదా, నువ్వు ఏదో పీకి పడిస్తావు కదా, అవి తీస్తా ఇవి తీస్తా అని తీసి పంపి లొకేషన్ తీస్తావు కదా. ఇవన్నీ వస్తున్నాయరా నీకు? చూసుకోరా. ఓటీపీలు అదే అదే బచ్పన్లో ఆడుకున్నా, ఏదో ఎప్పుడో కాలేజ్ చదువుకుంటప్పుడు. అర్థమైందా? వస్తున్నాయా ఓటీపీలో? ఓటీపీలు అదే అంటున్నా కదా, నువ్వు ఇంకా చాలా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నావు. మెసేజ్ బాంబర్ పెట్టి కాల్ బాంబర్ పెట్టి చిన్నపిల్లలు ఆడుకున్నట్టు ఎప్పుడో నేను బచ్పన్లో ఆడుకున్నా ఇలాంటి. అర్థమైందా? బంద్ చేసుకో అవన్నీ. దాంతో ఇవన్నీ వస్తున్నాయి నీకు? అది మెసేజ్ బాంబర్ అంటారే పిల్ల, మెసేజ్ మామూలే మెసేజ్ బాంబర్లే పిల్ల. అవి కాలేజీలో ఆడుకున్నా, నువ్వు ఇప్పుడు ఆడుకుంటావు ఇంకా. నీకు. చాలా చిన్నపిల్ల ఇంక నువ్వు. నేను చిన్నపిల్లనే రా, అందుకే నేను నీతో మాట్లాడుతున్నది. పెద్దగా చాలా ఎదగాలి నువ్వు ఇంకా. చిన్నప్పుడు ఆడుకోలేవు, అందుకే ఇప్పుడు ఆడుకుంటు నువ్వు కస్టమర్ తోటి. నువ్వు కాదు, చిన్నప్పుడు ఆడుకొని ఇప్పుడు నీతో ఆడుకుంటున్నా. నాతో ఆడుకోవాలంటే నువ్వు పెద్ద పెద్ద ఆటలు ఆడాలి, ఇలాంటి ఆటలు కాదు. ఆన్ గ్రౌండ్లో ఆడాలి నువ్వు, పెద్ద క్రిమినల్ అని అర్థమైంది. ఆన్ గ్రౌండ్లో ఆడాలి. ఆటలు ఆడేస్తున్నావు కదా. చాలా నువ్వు ఇలాంటి ఆటలు అందరితో ఆడతావు, నాతో వేరే ఆటలు ఆడాలి నువ్వు. యూ హ్యావ్ టు ప్లే సమ్ డిఫరెంట్ గేమ్స్ విత్ మీ. అమ్మని కూడా శిక్షిస్తున్నావు. ఏందే మాట్లాడుతావు నువ్వు? చిల్లర అన్ని వర్కౌట్ అంటున్నావు కదా. పుట్టి ఫర్ ఆల్ ఎఫర్ట్స్. మీ అమ్మ చక్కగా పెంచి పుట్టి ఓటీపీ బాంబర్లా ఇంతసేపు నువ్వు చేసింది. మెసేజ్ బాంబర్లు పంపడానికి నువ్వు ఇంత సైబర్ టూల్స్ రన్ చేసినావా? ఒక బ్రతుక. అది కాదే, నువ్వు మెసేజ్ బాంబర్లు పంపడానికి నేనే చెప్తూ, వెబ్సైట్ నేనే చెప్తుంటే కదా డైరెక్ట్. ఇంతసేపు ఎందుకు అట్లా నువ్వు? నీది కూడా ఒక బ్రతికేనా? నువ్వు సైబర్ టూల్స్ ఏం వాడకు, నా డాటా నేనే ఇస్తా. ఓకేనా? కాదురా, నీది కూడా ఒక బ్రతికేనారా? అరే నువ్వే బతుకుతున్నావు కుక్కలాక, నేను బతకలేనా చెప్పు. నా బ్రతికి మావ. నువ్వు సైబర్ టూల్స్ ఏం వాడకు, నేనే పంపిస్తా డాటా. ఏం చేయాలనుకుంటున్నా చెయ్యు, లొకేషన్ పంపిస్తా రా. ఏజెంట్ కాదు నువ్వే రా, వచ్చి మాట్లాడు. ఓకేనా? ఒక్కొక్కడిని ఊరికి విశ్వాసం కూడా లేదురా. లౌడే లౌడే ఎన్ని లౌడేలు పెట్టుకున్నావు అట్లా లోపట? రేయ్, మెసేజ్ బాంబర్ కా నువ్వు ఇంత బిల్డప్ కొట్టింది? మీ నాన్నకి మీ అమ్మ అరే బచ్పన్ లాగా ఇలాంటి అన్ని ఆడుకున్నావు. అందరికీ చెప్పేసింది, ఇంట్లో అందరికి చెప్పేసినాయి. ఎవడన్నా అవులగాడు బ్యాంక్ అని కాల్ చేస్తే నిజం చెప్పు. బండనా బూతులు తిట్టి పెట్టాయు, డైరెక్ట్ నాకు కాల్ చేయమని చెప్పి చెప్పేసిన అందరికి ఇంట్లో. ఓకేనా? నిజం చెప్పు. నువ్వు మీ నిజం చెప్పు, మీ డాడీ ఎంతమంది చెప్పు. నిజం చెప్పు, మీ డాడీ ఎంతమంది చెప్పు. మల్టిపుల్ ఫాదర్ డిసార్డర్ ఉంది కానీ నిజం చెప్పు. డిఎన్ఏ చెక్ చేసుకున్నావా లేదా? ప్లీజ్ నిజం చెప్పు. నువ్వు వేసినా పెట్టుకొని అర్థమైంది. అర్థమైందా? నువ్వు మగాడి కూడా కాదు. ఇంతలా రా మరి, నైట్ కన్ఫర్మ్ చేసుకో కదా. నైట్ వచ్చేసి కన్ఫర్మ్ చేసుకో, సర్టిఫికేషన్ స్టాంప్ వేసి వెళ్ళిపో, అయిపోతుంది కదా. ఓకేయా? ఓటీపీ సెండ్ చేయడానికి నీ బిల్డప్ ఇంతవరకు. ఇప్పటిదా కొట్టే బిల్డప్లు ఓటీపీ సెండ్ చేయడానికి. ఓటీపీలు వస్తున్నాయి డైలీ వస్తాయి అట్లా ఓటీపీలు. వస్తున్నాయా? ఆగు, నీకు నాన్ స్టాప్ కాల్స్ కూడా వస్తాయి. అరే అది కాల్ బాంబరు మెసేజ్ బాంబర్ పెట్టి నువ్వు పీకేది ఏం లేదు. అర్థమైందా? నువ్వు చక్కగా మాట్లాడుంటే నేను పేమెంట్ చేసేవాడిని. ఇప్పుడు నీ అకౌంట్ నీ దగ్గర క్లోజ్ కాదు, నీ ఏజెన్సీకి వెళ్ళి పక్క ఏజెన్సీ పోయినా క్లోజ్ చేసుకుంటా. బ్రతికేనా రాలేదు? ఏందే నువ్వు ఏం పీకినావు చెప్పి ఇప్పటిదాకా వేసి? సైబర్ టూల్స్ పడుతున్నావు ఏంది? అక్కడ సైబర్ ఎక్స్పర్ట్ అనుకుంటున్నావా? చదువుకున్నది ఒకటో తరగతి. పెద్ద హ్యాకర్ అన్నావు. ఆ, చూపిస్తాను ఉంటూ. చెయ్యి కదా, లైన్లో ఉంటా. కాల్ కట్ చేయకు నువ్వు ఎన్ని సైబర్ టూల్స్ పడతావు వాడు. డాటా ఏమన్నా రాకపోతే చెప్పు, నేనే ఇస్తున్నా డాటా. ఇవ్వరా? ఏం కాదు చెప్పు. నీ ఫోటోస్ ఇవన్నీ పంపించరా. వీడు పెద్ద పోగా. ఎందుకు పెళ్లి చేసుకుంటా? మీ చెల్లి మీ అక్కని పెళ్లి చేసిస్తావా నాకు ఫోటోలు? లేకపోతే మీ చెల్లిని పెళ్లి చేస్తావా, లేకపోతే నువ్వే చేసుకుంటావా? ఫోటోలు ఎందుకే నీకు? ఫోటోలు ఎందుకే నీకు? ఫోటోలు ఎందుకు? ఆ. నీ ఫోటోలు కూడా బయటకు వస్తాయి. ఫోటోలు ఎందుకే నీకు? నువ్వే పెట్టాలి. లైన్లో ఉండే నువ్వు, నీకు ఆడియో మొత్తం వస్తుంది యూట్యూబ్లో ఈరోజు. నువ్వు కస్టమర్లకి ఎట్లా ఇబ్బంది పెడుతున్నావు యూట్యూబ్లో కూడా వస్తుంది కదా. నువ్వు ఫ్లో ట్యాప్ అంటున్నావు కదా, నీది ఫ్లో ట్యాప్ అని చెప్పినావు కదా. వాడికి మళ్ళీ ఇష్టంత తీయండి సరిగ్గా. ఇప్పుడు ఓటీపీలు అని వెళ్తున్నాయి వాడికి చెప్తున్నాడు. కాల్స్ నాన్ స్టాప్ కాల్స్ పంపించేసి వాడు ఎక్కడెక్కడ అమౌంట్ ఉందో, ఎక్కడెక్కడ లౌడే పనులు చేస్తున్నాడో వాళ్ళందరివి లీస్ట్ అని తీసి చెప్తాం. లైన్లో ఉంటే కాల్ కట్ చేయకు నువ్వు, అంత పెద్ద మోతేవారి నువ్వు. నీ కాల్ ఎందుకు కట్ చేస్తానరా? నీ కాల్ కట్ నువ్వు లైన్లో ఉండే, నువ్వు ఏం పీక్తావో ఈరోజు మొత్తం నాకు చూపెట్టాలి నువ్వు. ఓకేనా? లైవ్ వచ్చేస్తుంది, లైవ్ టెలికాస్ట్ నిధి ఆడియో లైవ్ వచ్చేస్తుంది యూట్యూబ్లో. కాసేపు అయినాక యూట్యూబ్ లింక్ పంపుతా. హలో హలో అన్న. హలో చెప్పు తమ్ముడు. ఒకటి చెప్పు తమ్ముడు. చెప్తాను. ఇప్పుడు నువ్వు అంటే పే చేయాలనే ఉద్దేశం ఉందా లేదా? తమ్ముడు ఇంతసేపు ఇంత సోది ఇంత ఆల్రెడీ ఇంత నువ్వు చేసిన తర్వాత పేమెంట్ నేను చెయ్య. ఒకటే ఒకటి చెప్పు. నీ దగ్గర అట్లీస్ట్ నీ దగ్గర చెయ్య. లేదా ఏంది? నీకు పే చేయాలన్న ఉద్దేశం ఉందా లేదా? నేను ఏమంటున్నా, నువ్వు ఇంత ఆర్గ్యుమెంట్ చేసి ఇంత బెదిరించిన తర్వాత కస్టమర్కి థ్రెటన్ చేసిన తర్వాత పేమెంట్ అనేది నీ దగ్గర మర్చిపో. నేను అదే అడుగుతున్నా, చేసే ఉద్దేశం ఉందా లేదా? నీ దగ్గర చెయ్య. నేను క్లోజ్ అకౌంట్ మొహం మీదనే చెప్పేస్తున్నా. నీ దగ్గర అకౌంట్ క్లోజ్ చేసుకొని ఇంకో దగ్గర క్లోజ్ చేసుకుంటా. ఎవడైతే అతను మంచిగా మాట్లాడతాడో మనతో క్లోజ్ చేసుకుంటా. సరే నీ ఇష్టం అన్నది. నువ్వు
ఆ సైబర్ నోటీస్ వస్తుంది, నువ్వు లీగల్ గా లీగల్గా చూసుకుంటా కానీ నువ్వేమో ఇందాక అన్నావు కదా పీకుతా హ్యాక్ చేస్తాను పీకినావా? సరే సరే అన్న, ఓకే. లైన్లో కాల్ కట్ చేయకు, నువ్వు మాట్లాడు. సరే ఇంకేం మీ లీగల్ నోటీస్ వస్తుంది చూసుకోండి. సరే మరి లీగల్ నోటీస్ వస్తుందానికి తెలివి లేకుండా ఇంత సోది ఎందుకు ఇట్లా నాకు? మరి హ్యాక్ చేస్తా, ఓటీపీలు వస్తున్నాయా, దానికి ఫోన్ ఇందాక మాట్లాడింది చూడు. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ కస్టమర్ని ఫస్ట్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్లో వీళ్ళు భయపెట్టడానికి ట్రై చేశారు. ఫస్ట్ వచ్చేసి టోన్ మార్చి, లాంగ్వేజ్ మార్చి, అంటే అబ్యూజివ్ వేలో మాట్లాడి కస్టమర్ తోటి పేమెంట్ కట్టేయడానికి ట్రై చేశారు. దాంతో కూడా వర్కౌట్ అవ్వకపోతే నెక్స్ట్ కస్టమర్ యొక్క సోషల్ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తానని చెప్పేసి, కాంటాక్ట్ లిస్ట్కి కాల్ చేస్తానని చెప్పేసి, మన యొక్క ప్రైవసీని, మన యొక్క ఫండమెంటల్ రైట్స్ని బ్రేక్ చేస్తానని చెప్పేసి, మన యొక్క సోషల్ ఇమేజ్కి డ్యామేజ్ కలిగిస్తానని చెప్పేసి భయపెట్టడానికి ట్రై చేశారు. అక్కడ కూడా వర్కౌట్ అవ్వకపోతే, దాంతో కూడా వర్కౌట్ అవ్వకపోతే థర్డ్గా లాస్ట్గా బైసాబ్ ఏమంటాడు, లీగల్గా నోటీస్ పంపిస్తాం. ఓకేనా? ఈ విధంగా వాళ్ళ యొక్క థ్రెటనింగ్ వే ఉంటుంది అనమాట. కస్టమర్ యొక్క ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్ అనమాట. మన యొక్క ప్రైవసీని థర్డ్ పార్టీకి వీళ్ళు రివీల్ చేయకూడదు. బట్ స్టిల్ వీళ్ళు ఏం చేస్తారంటే కస్టమర్కి నీ ఫోన్ హ్యాక్ చేస్తా, నీ ఫోటోలు వాళ్ళకు పంపిస్తా, ఓకే, ఈ విధంగా భయపెట్టడానికి ట్రై చేస్తారు. ఇలాంటి బెదిరింపులకు మీరు భయపడకండి. రాంగ్ స్టెప్ తీసుకోకండి. ఇలాంటి ఇల్లీగల్ థ్రెటనింగ్స్ మీరు ప్రాపర్గా కౌంటర్ చేయండి. ఎందుకంటే ఇల్లీగల్గా లోన్ రికవరీ చేసే రైటు ఏ యొక్క రికవరీ ఏజెంట్కు లేదు. మనీ ఉంటే పే చేయండి. పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. ఈ వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.